టీపీసీసీ కార్యవర్గం కూర్పు ఓ కొలిక్కి వచ్చిందా? ఢిల్లీలో పార్టీ పెద్దలతో జరిగిన భేటీలో అన్ని లెక్కలు కుదిరాయా? పీసీసీ కార్యవర్గం కూర్పుతో పాటు మంత్రివర్గ విస్తరణపై కూడా క్లారిటీ వచ్చేసిందా? ఈసారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు బాగా పోటీ పెరిగిందా? పార్టీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండనున్నారా? ఎస్సీ, ఎస్టీ, రెడ్డి, మైనారిటీ కోటాల్లో ఎవరెవరికి చోటు దక్కబోతోంది? ఇంతకు ఢిల్లీలో రాష్ట్ర నేతలతో పార్టీ పెద్దలు ఏం చర్చించారు? డీటెయిల్స్ ఈ స్టోరీలో. తెలంగాణ కాంగ్రెస్లో పార్టీలో పదవుల పండుగలు మొదలు కాబోతోంది. ఎందుకంటే టీపీసీసీ కార్యవర్గ కసరత్తు కొలిక్కొచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే 2-3 రోజుల్లో ఏఐసీసీ నుంచి స్పష్టమైన ప్రకటన వస్తుందని సమాచారం. పీసీసీ కార్యవర్గం కూర్పుపై టీ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విడివిడిగా చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలతో కూడా కేసీ వేణుగోపాల్ విస్తృతంగా చర్చించారని సమాచారం. పీసీసీ కార్యవర్గం కూర్పు, మంత్రివర్గ విస్తరణపై నేతల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నారట. పీసీసీ కార్యవర్గం ప్రకటించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు సమాచారం. పీసీసీ కార్యవర్గ కూర్పులో సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని ఒక మాదిగ, ఒక ముస్లిం, ఒక లంబాడా, ఒక రెడ్డి వర్గాలతో 4 కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వీరితో పాటు 15 నుంచి 20 మంది వరకు ఉపాధ్యక్షులు ఉండే అవకాశం ఉందని, అలాగే పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులకు సంబంధించి కూడా అన్ని జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐసీసీ సూచించినట్లు టాక్. 2014లో పొన్నాల లక్ష్మయ్య పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు భన్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్గా ఉన్నారు. అలాగే 2017లో ఉత్తమ్ పీసీసీ చీఫ్గా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే 2021లో రేవంత్ పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు అధిష్టానం అనుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, రెడ్డి, మైనార్టీ కోటాలో వర్కింగ్ ప్రెసిడెంట్స్గా ఎవరికి చోటు కల్పించబోతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా పీసీసీలో మిగిలిన ప్రాధాన్యత కలిగిన పోస్టులను ఎవరికి కేటాయిస్తారనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే పీసీసీ కార్యవర్గ కూర్పులో తమకు అవకాశం ఇవ్వాలని కొంతమంది సీనియర్లు ఢిల్లీలోని పార్టీ హైకమాండ్ పెద్దలను అడిగినట్టు సమాచారం. అయితే ప్రస్తుతానికి పీసీసీ కార్యవర్గ కూర్పును ప్రకటించినా మంత్రివర్గ విస్తరణ మాత్రం లేదని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నా మంత్రివర్గ కూర్పుపై తెలంగాణ నేతల అభిప్రాయాలను కూడా పార్టీ అధిష్టానం సేకరించిందని సమాచారం. అధిష్టానం ఒక్కొక్కరితో చర్చించి అభిప్రాయాలను సేకరించినట్లుగానే సమాచారం. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం అభిప్రాయాన్ని మాత్రమే తీసుకుందని, కానీ ఇప్పుడే విస్తరణకు అవకాశం లేదంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తుండడం ఆసక్తి రేపుతోంది. మంత్రివర్గ విస్తరణ త్వరలోనే ఉంటుందని కొద్ది నెలలుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగినా అందుకు అధిష్టానం కొంత సమయం తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో 6 ఖాళీలు ఉండడంతో వాటి కోసం దాదాపు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఇప్పటికీ మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీలో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన నేతలకు ఇప్పటి వరకు కేబినెట్లో చోటు దక్కలేదు. ప్రస్తుతం చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి తప్పనిసరిగా అవకాశం దక్కుతుందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సామాజిక సమీకరణాలు కుదిరితే ఆ జిల్లాల నుంచి సైతం నేతలకు అవకాశం దక్కనుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మంత్రివర్గ విస్తరణలో తమకు ఛాన్స్ ఇవ్వాలని ఎవరికి వారు ఢిల్లీకి వెళ్లి పైరవీ చేసుకుంటున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి పేరు కూడా పరిశీలనలో ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల సమయంలోనే ముదిరా సామాజిక వర్గం నుంచి ఒకరిని కేబినెట్లోకి తీసుకుంటామని శ్రీహరిని దృష్టిలో పెట్టుకునే సీఎం రేవంత్ ప్రకటించారని ఆ వర్గం నాయకులు గుర్తు చేస్తున్నారు.
ఇప్పటి వరకు మంత్రివర్గంలో మైనార్టీలు లేకపోవడంతో ఆ కోటాలో ఎవరిని నియమిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్లు ఇద్దరూ కాంగ్రెస్లో చేరారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి పార్టీ మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని టాక్. విస్తరణ జరిగితే తమకు మంత్రి పదవులు తప్పకుండా ఇవ్వాలని ఆ ఇద్దరూ ప్రస్తుతం ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే పదవుల పండుగ మొదలు కాబోతోంది. పీసీసీ కార్యవర్గంలో ఛాన్స్ కోసం నేతలు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారట. కొందరేమో పీసీసీ కార్యవర్గంలో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తే మరికొందరేమో మంత్రివర్గ విస్తరణలో అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరెవరికి ఛాన్స్ ఇస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అన్ని జిల్లాల వారీగా అన్ని రకాల సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని నేతలకు పదవులను కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు వెలువడుతున్నాయి.